డ్రగ్స్ తీసుకోవడం కానీ, ఆటల పోటీలకు బెట్టింగ్ పెట్టడం కానీ, అలాగే ఒక వ్యక్తిని హింస మార్గంలో చూసేటువంటి క్రియని కానీ మనం చెడు అలవాట్లుగా మనం పరిగణిస్తుంటాం. అటువంటి చెడు అలవాట్ల వల్ల ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే, వాళ్ళకి ఎవరైతే చెడు అలవాట్లు కలిగి ఉంటారో వాళ్ళకి యాంటీ సోషల్ పర్సనాలిటీ ట్రేట్స్ కలిగి ఉండేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళల్లో ఎదుటి వ్యక్తి ఓడిపోవాలి, ఎదుటి వ్యక్తి హింసించబడాలి, ఎదుటి వ్యక్తిలో ఒక భావం చూడాలనేటువంటి భావనలు ఎక్కువగా ఉంటాయి. మీరు బాగా గమనించగలిగితే ఈ యొక్క డ్రగ్ అబ్యూజర్స్ ముఖ్యంగా సైకోపాథిక్స్గా, అలాగే యాంటీ సోషల్ పర్సనాలిటీ కలిగిన వాళ్ళుగా, అలాగే బార్డర్లైన్ పర్సనాలిటీ కలిగిన వాళ్ళుగా, అంటే ఒక అగ్రెసివ్ యాక్ట్తో కూడుకున్నటువంటి ప్రవర్తన కలిగి ఉంటారు. ఎప్పుడైతే వ్యక్తి ఒక డ్రగ్కు అలవాటు పడతాడో ఆ యొక్క వ్యక్తి యొక్క మానసిక వ్యవస్థ అనేది చాలా మార్పులకు లోనవుతుంది. అంటే క్రేవింగ్ని పెంచుతుంది. అంటే ఒక టైం సెన్స్ పరంగా కానీ, లేదంటే ఒక డ్రగ్ని అబ్యూజ్ చేయాలనేటువంటి తాపత్రయంతో కూడుకున్నటువంటి ఒక టెన్షన్ రావడం కానీ, లేక తీసుకోలేకపోతే ఆ యొక్క టయానికి తీసుకోలేకపోతే టెన్షన్ రావడం, ఇరిటేషన్ రావడం, కోపగించుకోవడం, తను చేయాల్సిన పని సరిగా చేయలేకపోవడం, అటెన్షన్ కాన్సన్ట్రేషన్ డిస్టర్బెన్సెస్ రావడం అనేటి సహజంగా ఇటువంటి డ్రగ్స్లో ఉన్నటువంటి కంపల్సివ్ యాక్ట్స్గా మనం పరిగణించవచ్చు. అంటే ఒక డ్రగ్కు అలవాటు పడ్డ వ్యక్తి ఇన్ని రకాలైనటువంటి మానసిక దృక్పథానికి లోనవుతుంటాడు. ఇదే కాకుండా శారీరక పరిస్థితుల్లో కూడా మార్పులు వచ్చింది. తన యొక్క డ్రగ్ ఇంటేక్ కెపాసిటీ అనేది రెసిస్టెన్స్ అనేది పెరుగుతూ పోతుంది. ఉదాహరణకు ఒక పెగ్గు ఆల్కహాల్ తీసుకునే వ్యక్తి ఈరోజు తదనుగుణంగా 1 నెల 2 నెలలు అలాగే తీసుకుంటూ పోతే సుమారు తను పుల్లు తాగేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కానీ అటువంటి ఆల్కహాల్ని కానీ డ్రగ్స్ కానీ తీసుకోవడం వలన శరీరం అనేది ఎన్నో కోణాల్లో రుగ్మతలకి, శారీరక మార్పులకి లోనవుతూ ఉంటుందన్నమాట. ముఖ్యంగా చెడు అలవాట్లు మార్పు రావాలంటే తల్లిదండ్రుల యొక్క పాత్ర చాలా ప్రముఖంగా ఉంటుందండి. మీ పిల్లలు ఏమి చేస్తున్నారనే విషయాన్ని స్పష్టంగా మీరు గుర్తించాల్సిన విషయం తల్లిదండ్రులపై ఆధారపడి ఉంటుంది. ఈరోజు యువత వయసుతో భేదాభేదం తెలియకుండా చిన్నపిల్లలతో కలిసి కూడా తాగేటువంటి క్యారెక్టరిస్టిక్స్ మనం చూస్తున్నాం, సమాజాన్ని మనం చూస్తున్నాం. అటువంటిది ప్రోత్సహించడం వలన పిల్లలు ఏమవుతుంది అంటే అహం పెరిగి విలువలను పూర్తిగా కోల్పోయేదానికి ఆస్కారం ఉంది. అలాగే రేపు ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా తయారు కావడానికి కూడా ఆస్కారం ఉంది. అంటే సమాజం ఇన్ని రకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కొందరు వ్యక్తులు అట్రాక్ట్ చేసి ఆ యొక్క వ్యవస్థలో ఇబ్బంది పడుతూ ఉంటే కొన్ని రకాలైనటువంటి కౌన్సిలింగ్స్ ద్వారా, అంటే పీర్ గ్రూప్ కౌన్సిలింగ్ ద్వారా కానీ, లేక డీ అడిక్షన్ కౌన్సిలింగ్ ద్వారా కానీ చెడు అలవాట్లను తిరిగి మార్పు చేసేటువంటి ఎమోషనల్ బేసిస్ మోటివేషనల్ థెరపీస్ ద్వారా కానీ మనం తనలో మార్పు తీసుకొచ్చేదానికి కాదు. అప్పటికి తను శారీరక మానసిక వ్యవస్థలో మార్పు రాకపోతే డిటాక్సిఫికేషన్ అండ్ డీ అడిక్షన్ కౌన్సిలింగ్ సర్వీసెస్ అనేటువంటి ఉన్నాయి. ఇన్ హౌస్ ట్రైనింగ్ అనేది ఉన్నాయి. అటువంటి సర్వీసెస్ పొందడం ద్వారా ఇటువంటి అలవాటు కలిగిన వ్యక్తుల నుంచి మార్పు తీసుకురావడం సహజంగా ఏర్పడుతుంది.